నీకు ఎవరు నమ్మి ఓట్లేస్తారు? ప్రజల్ని ఈ విధంగా మోసం చేసి అబద్ధాలు చెప్పి పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏ దీనికి మ్యాచ్ కావట్లేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు, ఇది నా ఒక్కడి చేతిలో లేదు, ఇది అందరి బాధ్యత, ఇది నా ఒక్కడి బాధ్యత కాదు, ఇది అందరు కలిసి బాధ్యత తీసుకోవాలి, హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాలి. సిగ్గుందా ఆయనకి అసలు ఏమన్నా కాస్తైనా? అసలు ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఏమన్నా కాస్తైనా సిగ్గు శరవ ఏమన్నా ఉందా? ఆ రోజు నువ్వేం మాట్లాడా రాష్ట్రం అంతా తిరిగి? ఫస్ట్ నేను ఆ కేసును టేకప్ చేస్తానని చెప్పావు, ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పావు, ప్రీతి సుగాలి కుటుంబానికి న్యాయం చేస్తాను, మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీద పెడతానని చెప్పావు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? నాకు సంబంధం లేదంటా ఉన్నావు, ఇది అందరి బాధ్యత అంటా ఉన్నావు, నా బాధ్యత కాదంటున్నావు, ఇంతకు మించి నేనేం మాట్లాడలేనంటున్నావు. ఎవడని నమ్ముతాను నిన్ను? ఎవరు నమ్మి ఓట్లేస్తారు? ప్రజల్ని ఈ విధంగా మోసం చేసి అబద్ధాలు చెప్పి పోరంబోక మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి రాజకీయంగా ఇలాంటి కేసులను వాడుకొని జరిగే మొత్తం ఉన్నది లేనిది మొత్తం అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేసుకొని ప్రజలను మోసం చేసి ఇలాంటి దళిత కుటుంబాలని గిరిజన కుటుంబాలను కూడా మోసం చేసి మీరు అధికారంలోనికి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు కనపడ్డు.